నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. హలో, ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ నూతన సంవత్సరానికి ప్రవేశించినటువంటి విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని తన యొక్క వాక్యం ద్వారా నడిపించాలని ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యాన్ని ఈ నూతన సంవత్సరంలో పంచుకోవటానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకి నా వందనాలు. అలానే క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుని యొక్క వాక్యం ఫలించాలని, అది మీ ఆధ్యాత్మిక జీవితాలను సుసంపన్నంగా చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, 128వ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక విషయం మనకు స్పష్టంగా కనపడేది ఏంటంటే ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు. ఎవరైతే ఈ 2024 సంవత్సరంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి వారి జీవితాన్ని ట్యూన్ చేసుకుంటారో అలాంటి వారికి దేవుడిచ్చేటువంటి ఘనమైనటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఒక తండ్రి కుమారులు ఇద్దరు కలిసి ఒక పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నారట. ఆ పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు కొంత మేరకు వారు ఎక్కిన తర్వాత తండ్రి కుమారుడు ఇద్దరు కూడాను ఒక డిఫికల్ట్ ప్లేస్కి వచ్చారట. అక్కడ చాలా కష్టంగా ఉంది పైకి ఎక్కడానికి. అప్పుడు కుమారుడు అడుగుతున్నాడంట, నాన్న ఎలా ఎక్కాలి ఇది అంటే, అప్పుడు తండ్రి చెప్పాడంట, నేను ముందెక్కుతాను, నా వెనకే నువ్వు రా అని చెప్పాడంట. అలానే మరి ఒక తండ్రి తన కుమారుడికి మంచి మార్గాన్ని చూపించేటువంటి వాడిగా ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో 22వ కీర్తన 22 సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే దట్ హీ షుడ్ గో, ఈవెన్ వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ బి డిపార్ట్ ఫ్రమ్ ఇట్. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు వృద్ధుడైనను అందు నుండి తొలగిపోడు అని మరి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. సో ఈ న్యూ ఇయర్లో మై డియర్ ఫ్రెండ్స్, మీ కుటుంబాన్ని అనగా నీ భార్యను అలానే నీ బిడ్డలను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచున్నట్లయితే దేవుడు తప్పకుండా తన నమ్మకత్వాన్ని తన యొక్క వాగ్దానం ద్వారా ఏవైతే ఆశీర్వాదాలు భూ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో అవన్నీ నీ సొంతం చేసుకోగలవు. సో 128 సామ్ ఇలా ఉందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూను నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఈ 6 వచనాల్లో మనం చూసినప్పుడు మరి ద ఫస్ట్ వర్స్ ఇట్ స్టార్ట్స్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇక్కడ 3 విషయాలు మనం స్పష్టంగా చూస్తున్నామండి. ఈ యొక్క కీర్తన మొత్తం కూడాను మనం చూసినట్లయితే ద ఫియర్ఫుల్ ఫెడిలిటీ ఆఫ్ గాడ్. మొట్టమొదట దేవుని యందు నమ్మకం లేదా భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమనుందంటే బ్లెస్డ్ ఈజ్ ఎవ్రీ వన్ హూ ఫియర్స్ ద లార్డ్ హూ వాక్స్ ఇన్ హిజ్ వేస్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దాని యొక్క అర్థం ఏంటంటే దేవునికి భయపడేటువంటి వాళ్ళు, అంటే దేవుని యొక్క వాక్యమునకు భయపడేటువంటి వాళ్ళు. కీర్తన గ్రంథము మరి 120వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే యెహోవా అబద్ధపు మాటలు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. అంటే ఈరోజు చాలామంది తమ ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడుతూ అబద్ధకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారికి దేవుని భయం లేదు కనుక
అలాంటి వారు ఈ నూతన సంవత్సరంలో ఏ విధమైన దీవెనలు పొందలేరండి. సో కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. సో యథార్థ హృదయము కలిగి ప్రవర్తించేటువంటి వాడు యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు. సో నెంబర్ 1 ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఎంతగా ఆశీర్వదిస్తాడో కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన త్రోవల యందు నడుచువారు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కంటే ఈ లోకంలో సంతోషకరమైన వ్యక్తులు, ఆశీర్వదించబడిన వారు ఎవరూ లేరు. ఎందుకంటే నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును అనుభవించేదవు. అంటే నువ్వు చేసే పని ఏదైనా సరే దేవుడు నిన్ను ఆ పనిని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఈ మాట ఉందండి, అంటే గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్ ఈజ్ ఎ గ్రేట్ గెయిన్. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి సంతృప్తికరమైనటువంటి భక్తి చేసేటువంటి వారికి ఏ మేలు కొదువు ఉండదంట. గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్ ఈజ్ ఎ గ్రేట్ గెయిన్ అనగా సంతృష్టికరమైన భక్తి గొప్ప లాభదాయకము అన్నాడు. అంటే ఈ లోకంలో వాళ్ళకి ఏదో సమృద్ధిగా తలమించిపోయిన ఆస్తులు వగైరా ఇస్తానని దేవుడు ప్రామిస్ చేయట్లేదు, కానీ వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి అందులో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కష్టంలో నుంచి వారికి వచ్చినటువంటి ప్రతిఫలంలో వాళ్ళు ఆనందిస్తూ సంతృప్తిగా ఉంటారు. చాలామంది ఈ దినాల్లో కష్టపడి పని చేయకుండా ధనవంతం సంపాదించాలి, ధనవంతులు అవ్వాలి, మోసం చేయాలి, అబద్ధం చేయాలి, అన్యాయం చేయాలి, అక్రమంగానైనా సరే డబ్బు సంపాదించాలనేటువంటి ఒక వేటలో ఈ రోజున చాలామంది జీవితాలు, చాలా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయినాయండి. సో బైబిల్లో మనం చూసినట్లయితే ఇలాంటి దైవభక్తిని చేసి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, సో ఊజు దేశమందు యోబు అను మనుషుడు కలడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, చెడుతనమును విసర్జించాడు కనుక దేవుడు అతను బహుగా ఆశీర్వదించాడని ఆయనకున్నటువంటి ఆస్తిని గురించి, సంపదన గురించి జోబ్ 1st చాప్టర్ 1st వర్స్లో మనం చూస్తాం. సో ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో వారి పట్ల దేవుడు నమ్మకంగా వారిని ఆశీర్వదిస్తాడు. సో బ్లెస్డ్ ఈజ్ ఎవ్రీ వన్ హూ ఫియర్స్ ద లార్డ్, హూ వాక్స్ ఇన్ హిస్ వేస్. సో ఏ ఫియర్ఫుల్ ఫెడిలిటీ అంటే దేవునికి భయపడేటువంటి వారి పట్ల ఆయన యథార్థంగా ఉండి నమ్మకంగా ఉంటాడు. గాడ్స్ ఫెడిలిటీ అంటే దేవుని యొక్క విశ్వసనీయత అని మనకి ఇక్కడ అర్థం చెప్తుంది. అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆయనకు భయపడేటువంటి వారి పట్ల ఆయన ఎంతగానో శ్రద్ధ తీసుకొని వారి అవసరాలన్నీ తీరుస్తాడు. అందుకనే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. అంటే ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ. ఇందాకేమో ఫెడిలిటీ అన్నాం, అంటే దేవుని యొక్క విశ్వసనీయత. దేవుడు ఎలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడో మనం నేర్చుకున్నాం. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో ఈ లోకంలో వారి కష్టాన్ని, అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ యథార్థంగా చేసే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ద సెకండ్ పాయింట్ ఇన్ సామ్ 21లో మనం చూసినట్లయితే ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ అనగా ఒక ఫలభరితమైనటువంటి కుటుంబంగా వారు ఉంటారు అని. నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇక్కడ ఒక మంచి కుటుంబాన్ని 128వ కీర్తనలో దేవుడు వాగ్దానం చేశాడు. సో మై డియర్ ఫ్రెండ్, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ స్నేహితుడా, నీ కుటుంబం మరి ఒక ఫలభరితమైన కుటుంబంగా ఉండాలంటే, నీ భార్య ఫలించు ద్రాక్షావళిగా ఉండాలంటే, నీ బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా ఉండాలంటే మొట్టమొదటిగా నీవు ఆయన మాటకు లోబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని వాక్యమునకు లోబడినటువంటి వారిగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతూ ఉంటారు. నేను 127వ కీర్తన 3వ వచనంలో ఏముందంటే, బిహోల్డ్ ద చిల్డ్రన్ ఆర్ ఎ హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్, ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ రివైర్డ్ అన్నది. అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అండి. సో దేవుడిచ్చినటువంటి ఆ గర్భఫలం అనగా ఆ చిన్నపిల్లలను ఎవరైతే ఒక తండ్రి అలానే ఒక తల్లి దేవుని యందు భయభక్తులతో పెంచినట్లయితే, ఆ బ్లెస్సెడ్ ఫాదర్ బ్లెస్సెడ్ మదర్గా ఉన్నట్లయితే
ఆశీర్వదించబడినటువంటి తండ్రిగా, ఆశీర్వదించబడినటువంటి తల్లిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వారి పిల్లలు కూడాను ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎలా ఉంటారంటే వారు మరి ఒలీవ మొక్కల వలె ఉంటారంట. భార్య ఫలించు ద్రాక్షావళి అయితే ఆ భార్య మరి చేదు ద్రాక్షాలను కాసేటువంటి భార్యగా కాకుండా, లేకపోతే అసలు ఫలాలు లేనటువంటి నిర్వీర్యమైనటువంటి భార్యగా కాకుండా, యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచినటువంటి ఆ కుటుంబం, ఆ భార్య బిడ్డలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఫలభరితంగా ఉంటారు. అంటే బైబిల్లో మనం చూసినట్లయితే పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అన్నది. కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలు విధేయులుగా ఉంటే ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి, ఎంత నెమ్మదిగా ఉంటుందండి, ఎంత శాంతియుతంగా ఉంటుందండి. అలానే భర్త భార్యను ప్రేమిస్తూ భార్య భర్తకు విధేయత చూపెడుతూ ఉంటే ఆ కుటుంబం నిజంగా ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఏమండి, మనం బైబిల్లో చూస్తాం. జెనసిస్ 2nd chapter verse 18లో చూసినట్లయితే ఆదాము ఒంటరిగా ఉండటం చూసి ఇది దేవుడు ఏమన్నాడంటే ఇది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి తనకు సాటి అయినటువంటి సహకారిని ఏర్పాటు చేయాలనుకొని అవ్వను సృష్టించాడు. అతనిలో నుంచే తీశాడు. కాబట్టి వారిద్దరిని దీవించాడు. ఆయన ఏమన్నాడంటే బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అన్నాడు. అనగా మీరు ఆశీర్వదించబడండి, బహుగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అనేటువంటి దేవుని నోట్లో నుండి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం వచనం. ఫ్యామిలీ షుడ్ బి బ్లెస్సింగ్. ఈనాడు అనేక కుటుంబాలు మరి ఆశీర్వదించబడాలి, మేము మా కుటుంబం, నా భార్య నా బిడ్డలు కూడాను సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు. బట్ ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉందండి. ప్రివిలేజెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే మాట మనం వింటాం. ప్రివిలేజెస్ అంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి భాగ్యము, అలానే రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు. దేవునికి లోబడినటువంటి కుటుంబాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని వాక్యమునకు లోబడినటువంటి కుటుంబం. సో ఇక్కడ ఒక ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్, 2024లో మీ ఫ్యామిలీ 2024 సంవత్సరంలో గతంలో చూసినటువంటి అవమానాలు, నిందలు, అలానే మీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానమైనటువంటి స్థితిని దేవుడు పూర్తిగా తీసివేయాలని ఆశపడుతున్నాడు. ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఒబే టు గాడ్స్ వర్డ్. దేవుడికి కావాల్సింది మనం ఇచ్చేటువంటి లోక సంబంధమైనటువంటి వస్తు వాహనాలు కాదండి, ఆయన వాక్యమునకు లోబడాలి. మన బైబిల్లో చూసినట్లయితే మరి సౌలు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన మాటకు లేదా ప్రవక్త చెప్పిన మాటకు లోబడకుండా అతను అమాలేకీయులను మొత్తాన్ని కూడా సంహరించమని చెప్తే అతడు వాటిలో కొన్ని పశువులను కడగా ఉంచుకున్నాడట, తన కోసం అంటూ ఉంచుకున్నాడట. సో హీ హాజ్ నాట్ ఒబే టు గాడ్స్ వర్డ్ టోటల్లీ, అంటే పర్ఫెక్ట్గా అతడు దేవుని మాటకు లోబడలేదు. అందుకని అక్కడ సమూయేలు అంటాడు కదా, బలులు అర్పించటం కంటే యెహోవా మాటకు లోబడటం లేదా విధేయత చూపించటం, గైకొనుట శ్రేష్టమైనటువంటిది అంటాడు. సో ఈ 2024లోనికి ప్రవేశించిన నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆశీర్వాదాలంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి. ఎవ్రీబడి వాంట్ టు బి బ్లెస్డ్. కానీ అక్కడ ఉన్నటువంటి మరి ఒక కండిషన్ను మనం చూడాలి. యూ మస్ట్ ఒబే టు గాడ్స్ వర్డ్. రోజున దేవుని వాక్యమునకు లోబడేటువంటి వారికి ఇదిగో ఆ కుటుంబం కూడాను ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. 5వ వచనం మనం చూసినట్లయితే హియర్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ ఫెలోషిప్. దేవునితో మంచి సహవాసం లేదా దైవిక సహవాసము కలిగి ఉన్నట్లయితే 2024లో దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. సో ఏ ఫెయిత్ఫుల్ ఫెలోషిప్ను గురించి 5th verseలో ఇలా ఉంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. దేవునితో సహవాసం చేసేటువంటి ఆ కుటుంబానికి ఏ మేలు కూడాను కొదువై ఉండదండి. సో దేవుడు ఆ కుటుంబానికి కావలసిన సమస్తాన్ని కూడాను పరలోకంలో నుంచి సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జాయోన్ అనేటువంటి మాట మనం చూసినట్లయితే అది దేవుని యొక్క నివాసానికి సాదృశ్యంగా కనపడుతుంది. సియోను అన్న, యెరూషలేం అన్న
సమాధానానికి, దైవ నిలయానికి, దైవ సహవాసానికి సాదృశ్యంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, సో దేవుడు ఈ 2024లో లేదా ఈ నూతన సంవత్సరానికి అనేక ఆశలతో, అనేక మంచి భవిష్యత్, అలానే మంచి అవకాశాలతో, మంచి ఉద్దేశాలతో అనేక మంది కుటుంబాలు 31st నైట్ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వాగ్దానాలు తీసుకొని, ప్రభువా ఈ సంవత్సరం నాకు అన్ని మంచి జరగాలి, నా కుటుంబానికి నెమ్మది కావాలి, మా రిలేషన్స్ బాగుండాలి, అలానే నేను జీవించే ఈ జీవితం ఒక అర్థవంతంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని మీలో చాలామంది అలాంటి ప్రార్థనలు చేసుకొని ఉంటారు. మంచిదే. కానీ దేవుడు బైబిల్లో ఈ మాట ఉంటుంది కదండి, యెహోవా ఆశీర్వదించని ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడదు. కానీ యెహోవా ఆశీర్వదిస్తే దావీదు అంటాడు కదా, అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడుతుంది అని. నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటాడు దావీదు. సో దావీదు యొక్క ప్రార్థన కూడా ఈ నూతన సంవత్సరానికి ప్రవేశించే నా ప్రియ ప్రేక్షకులారా, నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గాడ్ వాంట్ టు టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ కుటుంబం దైవ సహవాసం కలిగిన కుటుంబంగా ఉన్నట్లయితే ఆయన సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ద ప్రాస్పారిటీ ఆఫ్ జెరూసలేం, దేవుని సంఘం సమాజం వర్ధిల్లాలంటే దేవుని యొక్క ఆత్మ మన మీద, మన కుటుంబాల మీద, మన వ్యక్తిగత జీవితాల మీద దేవుని ఆత్మ కుమ్మరింపుని మనం చూడాలి అండి. దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఏంటంటే, అంత్య దినములలో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అన్నాడు. సో మీ కుటుంబం దేవుని ఆత్మ చేత నింపబడేటువంటి కుటుంబంగా, అలాంటి ఆశ కలిగినటువంటి కుటుంబంగా ఉన్నట్లయితే, దైవ సహవాసాన్ని కోరుకునేటువంటి కుటుంబంగా ఉన్నట్లయితే మీ కుటుంబంలో క్షేమాన్ని మీరు చూస్తారు. తర్వాత మీ పిల్లలు కూడాను ఆశీర్వాదకరంగా ఉండటం మీరు చూస్తారు. హియర్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. మంచి కుటుంబాన్ని 128వ కీర్తనలో దేవుడు మనకు చూపెడుతున్నాడు ప్రియులారా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క విశ్వాస్యతను చూస్తున్నాం. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తారో ఆయన వారిని, వారి కుటుంబాలను ఆయన శ్రద్ధ తీసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. రెండవది ఏంటంటే ఎ ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ, మంచి ఫలభరితమైనటువంటి కుటుంబంగా ఉంటుంది. యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారు, కలిమియు సంపదయు వారి ఇంట ఉండును అని బైబిల్ చెప్తుంది. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ అప్రైట్ హార్ట్, అంటే యథార్థమైన హృదయంతో మీరు ఉన్నట్లయితే మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ భార్య ఫలించు ద్రాక్షావళిగా ఉంటుంది, మీ పిల్లలు ఒలీవ మొక్కలుగా ఉంటుంది. ఒలివ్ ప్లాంట్స్ అంటే చాలా ప్రశస్తమైనటువంటి ఇవి దేవుని యొక్క మందిరంలో ఉంటాయి. సో మీ పిల్లలు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు గాను, దేవుని మందిరంలో వారి సమయాన్ని గడిపేవారు గాను, దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క వాక్యమును వింటూ వారు దేవుని వాక్యములో నడిచేవారిగా ఉంటారు. అది ఎంత ఆశీర్వాదకరమైందండి. మూడవదిగా ఎ ఫెయిత్ఫుల్ ఫెలోషిప్, అంటే దైవ సహవాసమును కలిగినటువంటి కుటుంబంగా మీరు ఉంటారు. అప్పుడు దేవుడు మిమ్ములను, మీ పిల్లలను, పిల్లలను దేవుడు మరి చూసేవారిగా ఉంటారు. సమాధానము మీ ఇంట్లో ఉంటుంది అన్నట్టు. మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మరి సమాధానం లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 50వ అధ్యాయంలో యోసేపు తన పిల్లలను చూశాడంట, తన కుటుంబాన్ని చూశాడంట, దేవుని ఆశీర్వాదం తన బిడ్డల మీద ఉండటం చూశాడట. చూడండి అది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, గాడ్ విల్ బ్లెస్ నాట్ ఓన్లీ యూ బట్ గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో యువర్ గ్రాండ్ చిల్డ్రన్. యోసేపు తన బిడ్డలను చూసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. జెనసిస్ 5th chapter verse 21. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడాను. సో ఇక్కడ వారి పిల్లలను కూడాను, అంటే యోసేపు వారి యొక్క బ్రదర్స్ యొక్క పిల్లలను కూడాను బ్లెస్ చేశాడండి. వాళ్ళని చూస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు మనల్నే కాదు, మనల్ని, మన పిల్లల్ని కూడా, ప్రియ సోదరుడు
ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాన్ని వారి బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, వారి భార్యని ఆశీర్వదిస్తాడు, వారి సమాజాన్ని ఆశీర్వదిస్తాడు, వారి దేశాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ చూస్తున్నాం, నేషనల్ బ్లెస్సింగ్స్ చూస్తున్నాం. ఎప్పుడైతే కుటుంబం ఆశీర్వదించబడుతుందో ఆ సమాజం ఆశీర్వదించబడుతుంది, ఆ దేశం వర్ధిల్లుతుంది. ఏమండి, ఈ రోజున 2024 సంవత్సరం ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైతే యుద్ధాలు ఉన్నాయి, మన భారతదేశంలోనే ఇంఫాల్లో లేదా మణిపూర్లో 1వ తారీఖున 4 చంపేశారు. 2 వర్గాల మధ్య పోరాటం అధికమైంది. ఇప్పుడు కర్ఫ్యూలో ఉంది. ఇప్పుడు నేను టీవీలో ఈ వర్తమానం అందించే ఈ సమయానికి అక్కడ భయంకరమైనటువంటి నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. ఎందుకంటే మణిపూర్లో అనేక మంది మరి విద్వేషంతో నింపబడ్డారు, మరణ గంటలు మోగుతున్నాయి. అలానే యెరూషలేంలో యేసు ప్రభు జన్మించినటువంటి ఇశ్రాయేల్ దేశంలో మరి చూసినట్లయితే పాలస్తీనా దేశంలో మరి మరణం రాజ్యం వెళుతుంది, నిశ్శబ్దం, యుద్ధ వాతావరణం. జపాన్లో మరి దాదాపు 50 సార్లు పైగా ట్రెమర్స్ లేదా ప్రకంపనాలు రావటం వలన చాలా పెద్ద మేడలు కుప్పకూలిపోయాయి. సో దేశమంతా, ప్రపంచం అంతా మనం చూసినట్లయితే శాంతి లేని వాతావరణం ఉందండి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మనం ఈ యొక్క చివరి గడియల్లోనూ ఉన్నాము. యేసు ప్రభు చివరి ఆయన వచ్చేటువంటి సమయంలో ఉన్నాము. కనుక ఒక మంచి నిర్ణయం తీసుకొని, యేసయ్య నేను ఈ లోకంలో నీ కొరకు జీవిస్తాను, నా కుటుంబం నీ కొరకు జీవిస్తాను, నాకు మీరిచ్చిన 128వ కీర్తనలో ఉన్న ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా, ఈ భాగ్యాలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ నేను నా కుటుంబం అనుభవిస్తూ నా సమాజానికి అలానే నేను నా సంఘానికి మేము ఆశీర్వాదకరంగా ఉంటామని ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం తీసుకొని మీరు ప్రార్థన చేసుకొని మీ జీవితాలను ప్రభువుకు అంకితం చేసుకోండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యమును మీ జీవితంలో ఆశీర్వాదకరంగా చేయనుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఫ్రెడిలిటీ, నీ విశ్వసనీయతను గురించి విన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఎంతగా ఆశీర్వదిస్తావు. అలానే ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీని గురించి విన్నాం. నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తావో, భార్యను ఫలించే ద్రాక్షవళిగా, బిడ్డలను ప్రభువా నాయన ఒలీవ మొక్కలుగా చేస్తావు. అలానే చివరిగా ఎ ఫెయిత్ఫుల్ ఫెలోషిప్ నాయన, నీతో దైవ సహవాసం కలిగినటువంటి వారు ప్రభువా ఆ కుటుంబాన్ని, ఆ సమాజానికి ఎంత ఉపయోగకరంగా మీ పిల్లలను చూస్తావు. సమాధానం యెరూషలేములో నుండి, సియోన్లో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని మీరు సెలవిచ్చారు. కాబట్టి నాయన ఈ సహవాసం ఈ 2024 నూతన సంవత్సరంలో వారు 23లో చూసిన దుఃఖము, కన్నీరు, బాధ నుంచి ప్రేక్షకులందరికీ విడుదల దయచేయమని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తులు కలిగి లోకంలో జీవించటకు, అందుకు నీ వాక్యమైనటువంటి బైబిల్ని వీరు ప్రామాణికంగా తీసుకొని వాక్యానుసారంగా జీవించి విధేయులై నీవిచ్చేటువంటి శాశ్వతమైన అలానే ఈ లోక సంబంధమైన అశాశ్వతమైన దీవెనలు పొందుకునేవారిగా చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సన్నిధి మీకు ఈ నూతన సంవత్సరంలో తోడయండి, మిమ్మల్ని నడిపించి ఆయన కొరకు సాక్షులుగా మిమ్మలను జీవింపచేయనుగాక. ఆమేన్. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ తిరిగి ఈ కార్యక్రమం ఇదే ఛానల్లో ఇదే సమయానికి వీక్షిద్దాం. అప్పటి వరకు దైవ ప్రసన్నత మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.